జొన్నరొట్లు నాన్ వెజ్ తింటున్నారుగా మరి? మంచి చెడ్డ కలయిక అది. ఓహ్! అన్నీ అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఎంత మంచి ఎంత చెడ్డ అనేది అది కూడా చూసుకోవాలా. ఆ! ఇప్పుడు మీరు పొద్దునంతా టీలు, కాఫీలు, కూల్ డ్రింకులు, హ్మ్. చెత్త, బ్రాయిలర్ కోళ్ళు, చికెన్ లెగ్స్ ఏంటేంటో అన్ని తినేసి హ్మ్. రోజు సాయంత్రం నేను తులసి నీళ్ళు తాగుతాను, అబ్బా! నేను కొత్తిమీర కషాయం తాగుతానంటే ఏం ఉపయోగం చెప్పండి? హ్మ్. అందుకని మీరు చేసేది రన్నింగ్ చేసి ఫిట్ గా ఉండి హ్మ్. మీరు కోడి తిన్నా నడిచినా నడుస్తుంది కదా. హ్మ్. మీరేమి ఫిట్నెస్ కోసం ఏమి చేయకుండా హ్మ్. కాన్షియస్ గా లేకుండా హ్మ్. ఏదో కోరికతో హ్మ్. అదేదో వాడండి మీ కాళ్ళలో గుజ్జు పెరగాలంటే హ్మ్. మహాబీర విత్తనాలు తింటే అయిపోతుంది అంటే కుసోరు ఉండి అసలు పనే చేయకుండా మహాబీర విత్తనాలు తిని కాళ్ళు బాగా అయిపోతాయా? కామన్ సెన్స్. అందుకనే బుద్ధుడు అనే మహానుభావుడు వచ్చి మీ బుర్ర పెట్టండి రా అన్నాడు 2,500 సంవత్సరాల ముందర. బుద్ధం శరణంగా వచ్చామన్నారు. మన బుర్ర పెట్టాలి కదా. మన బుర్ర పెడితే మన ఎక్స్పీరియన్స్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పేటి నేను చెప్పేటి కూడా ఎవరు ఏమి అట్లే మీరు పాటించద్దండి. 1 వీక్ ఎన్ని రోజులు తాగాలి సార్ రాగి జావా అంటారు. టీలు కాఫీలు తాగుతానే ఉండరు, కూల్ డ్రింకులు తాగుతానే ఉండరు, సిగరెట్లు తాగుతానే ఉండరు. రాగి జావా వారం తాగండి, బాగుంది అనిపించింది అనుకో ఎక్స్పీరియన్స్ కాండి. అప్పుడు మీకు, మీ పిల్లలకి, మీ అమ్మకు, మీ నాయనకి అందరికీ చేయండి. మరి టీలు కాఫీలు మాట ఏంటి సార్? అసలు టీలు కాఫీలు తాగాలా వద్దా? ఇప్పుడు వెరీ సింపుల్ అండి. సిస్టము లేకి లాక్కుని వస్తుంది మన వాళ్ళందరినీ. లేని దాన్ని ఒక డాక్టర్ స్టెథోస్కోప్ వేసుకొని ఈ టూత్ పేస్ట్ వాడితే మీ పెళ్ళు అట్లయిపోతాయి, మీ ఎంత సెన్సిటివిటీ పోతాయి, ఇంకా ఇంకా సినిమా యాక్టర్లు పెట్టి అమ్మాయిలు పరిగెత్తొస్తారు, అంటే స్మెల్ గిల్లు ఏదైనా ఇవన్నీ చెప్పి పనికిరాని వస్తువు కాబట్టి ఆ టూత్ పేస్ట్ అలవాటు చేశారు. 50 ఏళ్ళ ముందు టూత్ పేస్ట్ లేవు కదా, 50 ఏళ్ళ ముందు లేవు కదా. ఎందుకు వచ్చినాయి? బిజినెస్. ప్రతిదీ బిజినెస్ చేసేదానికి పాపులేషన్ ని ఒక క్రైటీరియాగా తీసుకొని ఏమి చేస్తే రోజు వాడేదానికి ఏం చేయాలి, ఇది వాడు, పౌడర్ వేసుకో, కలర్లు వేసుకో, ప్యాంట్లు చింపుకో, బిస్కెట్ చేయి, కేకులు చేయి, బర్త్డే చెయ్యి, వాలంటీర్స్ చెయ్యి, ఇది అన్ని సిస్టంలో చూడండి అనవసరం అన్ని పెడతారు. ఎక్కడన్నా ఫ్రూట్ కటింగ్ డే, మన ఫ్రూట్స్ తిన్నాము, రైతులు డబ్బులు వస్తాయి, మనకి ఆరోగ్యం వస్తుంది, సీజనల్ ఫ్రూట్స్ మంచిది, సీజనల్ నేచర్ ఇచ్చింది, ఆ నేచర్ ఇచ్చిందంటే మీకు కన్సాలిడేట్ చేసి ఇన్ని న్యూట్రిషన్ దాంట్లో ఉంటుంది, ఆ బెల్లములో మీకు అన్ని న్యూట్రిషన్ ఉంటుంది, దానికే పానకం అంటాము బెల్లము, సమ్మర్లో బెల్లం నీళ్ళు తాగాల సన్ స్ట్రోక్ రాకుండా ఉంటే అని ఎవడన్నా చెప్పినాడా? మరి చెప్పాలి కదా. పాన్ పరాగ్ వేసుకో, ఈ కూల్ డ్రింక్ తాగే ఎనర్జీ వస్తుంది. ఏడొస్తుంది రా స్వామి ఎనర్జీ? ఎందుకు చెప్తారు రా నాయన? మీరందరూ సెలబ్రిటీస్ అంటారే, అరే సెలబ్రిటీస్ ఎవరు? మీ అవ సెలబ్రిటీ. మీ నాన్న నిన్ను భుజాల మీదకి ఎత్తికించుకొని నిన్ను బయటికి తీసుకుపోయి తిన్నాళ్ళు చూపించే ఆయన సెలబ్రిటీ. నిన్ను మోసం చేసే వాళ్ళు ఎట్లా సెలబ్రిటీ అవుతారా నాయన? ఏం కామన్ సెన్స్ పెట్టుకోండి రా పిల్లకాయలందరూ. ఏందో గేమ్ ఆడిస్తారు, ఆ గేమ్ ఆడేది కాదు, గేమ్ పేరు మీద నీకు 100 ప్రోడక్ట్లు ఇవన్నీ అమ్మేసి బోర్డులు వేసి, మీకు తెలుసు కదా ఎన్ని కోట్లు ఏమేమి జరుగుతా ఉన్నాయి. ఏదైనా క్రికెట్ ఎత్తుకో, ఇంకోటి ఎత్తుకో, ఏమైనా ఎత్తుకో, ఎక్కడ జనాలు వస్తారో వాళ్ళు లాగేసేసి వాళ్ళకు ఇవన్నీ అమ్మిచ్చేసి నేను కూడా దాతాడు అని చెప్పేస్తే అయిపోయింది. అది వేల కోట్ల రూపాయలు బిజినెస్ అయిపోతా ఉంది. సో వాళ్ళు బిజినెస్ చేసుకునే నాకు ప్రాబ్లం లే, నీ కాన్షియస్నెస్ ని దూరం పెట్టా, అది ప్రాబ్లం. నువ్వు ఒక రోజు ఏదైనా కూల్ డ్రింక్ తాగినా, ఒక టీ తాగినా, ఏదైనా తిన్నా అది ఇష్యూ కాదు. నువ్వు కాన్షియస్ గా ఉంటే మళ్ళీ తినవు. ఎందుకు తినవు? అది తిన్నాక నీకు ఏం జరుగుతా ఉంది అబ్జర్వ్ చేస్తావు, ఎక్స్పీరియన్స్ అవుతావు. మళ్ళీ నువ్వు ఓకే నీ కాన్షియస్ కట్ చేస్తే ఇప్పుడుండే ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడుండే లైఫ్ స్టైల్, ఇప్పుడుండే జీవన విధానాలు అది కట్ చేస్తాడు. అది మోస్ట్ డేంజరస్. కాన్షియస్ కట్ చేసి ఎగిరి దుంకి లేచి రాత్రంతా మేలుకో, పొద్దున పడుకో, ఇవన్నీ నిన్ను నేచర్ దూరంగా తీసుకుని పోతే నీ బ్రెయిన్ పనిచేయి, నీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. మారిపోయి దాన్ని ఈజీ క్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది ఓ పెద్ద మహమ్మారి అయిపోయింది సార్. డయాబెటీస్, రైస్, మిల్లెట్స్, రివర్స్ ఇట్లాగా అసలు అదే మీరు అది కంప్లీట్ చేసి ఇది కూడా వచ్చేస్తుంది. రాగిజావతో స్టార్ట్ చేసి 4 గ్లాసులు తాగేసి బాడీని ఉతికేయాల ఒక అరగంట, వీలైతే గంట. మహానుభావులు టైం ఉంటే 2 గంటలు, నూనె పూసుకొని ఎండలో అరగంట ఉంటే ఫుల్ D3. రాత్రి మిగిలిపోయిన, ఈరోజు మిగిలిపోయిన దేశీ బియ్యమో, అన్నమో, దంపుడు బియ్యమో, రాగి ముద్దలో నీళ్లు పోసి పెట్టేసి దాన్ని బాగా పిసికేసి, జొన్న గట్కానో నీళ్లు పోసి పెట్టేసి పొద్దున్నే దాంట్లో అల్లము, కొంచెం మిర్చి, కొంచెం సాల్ట్ కొద్దిగా వేసుకొని అమ్మల్లి అది తాగినారు అనుకోండి, పొట్టలో మంచి బ్యాక్టీరియా B12, మీకు అదే B12, D3 రెండు పోయినాయి కదా జనాలకి. ఇంకా బాగా ఈ సజ్జలు, రాగులు, సజ్జలు ముఖ్యంగా
విత్ బెల్లము తిన్నామనుకో హిమోగ్లోబిన్ 15. ఎందుకు వస్తాయి రోగాలు? దాన్ని చేసి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు 9కో 10కో మీరు ఒక అరగంట ముందర కూర్చొని ఫుల్గా రాగి ముద్ద, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు బాగా చేసుకొని ఫ్రెష్గా చేసుకొని మంచి అన్ని గుగ్గిళ్ళు ప్రోటీన్ కోసము, అంత ఆకుకూర, ఇది అంత కొబ్బరి, అంత బెల్లము, ఏమేమి తింటారో అన్ని బాగా తొక్కేసి ఇంకా చాలు అనుకునేటప్పుడు అంత పెరుగు వేసుకొని, మంచి పెరుగు, మళ్ళా బకెట్ పెరుగు కాకుండా మీరు తోడు పెట్టుకొని పెరుగు వేసుకొని అప్పుడు వేయాల. సరసరని పోతుంది. పెరుగు వేసుకుంటే ఏదైనా లోపల పోతుంది. ప్రాబ్లం గమనించండి, మీరు స్టైల్గా దీన్ని అలవాటు అయిపోయినారు. అందుకని ఎవ్రీ 1 అవర్కి 2 అవర్స్కి ఆకలేస్తానే ఉంటుంది, తిన్నామంటానే ఉంటారు, పని ఎప్పుడు చేసేది తినేదాని మీదనే ఉంటుంది. గంటకు ఏదో ఒకటి వస్తూ ఉంటారు, టీ ఉండాలా, బజ్జీలు తింటూనే ఉంటారు. సఫిషియెంట్గా తింటే ఏ జంతువు అయినా మళ్ళీ ఆకలి ఉండదు. ఒక పాము కోడిని మింగేస్తే వారం పడుకొని ఉంటుంది గమ్మున, మళ్ళీ ఏం దాని గురించి ఫుడ్ కూడా పట్టించుకోదు. ఒక పులి పోయి జింకను పట్టుకుంటే ఫుల్గా తినే చెట్టు మీద కూర్చొని తోకాడించుకుంటా ఉంటుంది. మరి 2-3 రోజులు ఆకలేదు కానీ పోదు. మనం వాడు తినడం లే, ఉండి కూడా వాడికి దొరకదు పాపం. అందుకని సరిగ్గా ఆకలేనప్పుడే వేటాడతాయి, లేకపోతే పోవు కదా అవి. మనం దొరికితే కూడా తినే టైంలే, బిజీ. రాత్రి మేలుకున్నా పొద్దున్న 7:30 అయిపోయా, 8 గంటల బస్సు వస్తా ఉంది, పిల్లలు బాది తినరు, నోట పెట్టుకుని ఇట్లే చేస్తావు నువ్వు, ఎప్పుడు నోట నీళ్ళు అట్లా తినిపించేది. ఏడుంది మనకు ప్రేమ. వాడికి 8కి ఆటాడు, 7:30 1 అవర్ టైం ఉందిరా, చూడరా చూసుకో, దీన్ని కొబ్బరి చెట్లు తిను, మళ్ళీ తీసుకో, దాంట్లో ఐరన్ ఉంటుంది. ఏదో వాడు బోర్ కొట్టింది అనుకో, ఏరే కథ చెప్పాలి. ఫుడ్ గురించి చేయకూడదు, బోర్ కొట్టించకూడదు కదా ఎవరిని కానీ చెప్పి వాడికి బాగా పెట్టి లాస్ట్లో అంత పెరిగేసి తొక్కినాం అనుకో, అమ్మ అంటుంది బాడీ. అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. పని మీద ఉంటావు, మధ్యాహ్నం ఆకలి కాదు, సాయంత్రం ఎప్పుడో 4-5 ఆకలి అయినప్పుడు మంచిగా 2 జామకాయలు, అంత గుగ్గిళ్ళు, 2 నువ్వుల లడ్డూనో ఏదో తినేస్తే అయిపోయా కథ. ఎన్ని వర్కింగ్ అవర్స్ మిగులుతాయి. పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటుంది, అంతా ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు. అరే మీటింగ్ 1 గంట సేపు, అప్పుడు మళ్ళీ తింటా. ఎందుకు? నా మీటింగ్లో ఫస్ట్ చెప్పేస్తాను, నో ఫుడ్ 2 అవర్స్ ఎంతో. మీకు బోర్ కొట్టాను, మీరు బోర్ కొడితే నాకే తెలిసిపోతే నేను నిలిపేస్తా. మీరు బోర్ కొట్టనంత వరకు వినండి, అయిపోయినాక అదో ఏం తింటారు తినండి, మీ ఇష్టం అన్నపోండి. మధ్యలో సప్లై నీళ్ళు తాగి అవన్నీ అవసరం లే, మీరు వచ్చినా తినేదానికి. మనం అనుకుంటా ఉండేదే 24 అవర్స్ ఫాస్టింగ్ చేసి లోపల నుండి వీక్గా ఉండే సెల్స్ అన్నింటి ఎట్లా ఆటోఫాజీ జరిగి మీ వీక్ సెల్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయని గొప్ప సైంటిస్ట్ యష్నోరి ఒసిమేన్ అని చెప్పి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కదా ఆయనకి. దాని గురించి మాట్లాడుకునే దాన్ని కూర్చొని గంటకు మెక్కుతూ ఉంటే ఎట్లా మనము? ఏకాదశి ఉపవాసం అంటే ఏం జరుగుతా ఉంది? పెద్ద అసిడిటీ పేషెంట్ నేను, ఇన్ని జబ్బులు ఇన్ని అసిడిటీలు పెట్టుకున్నోడిని పూర్తిగా ఇప్పుడు రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం నిలిపేస్తే రేపంతా 0, ఎల్లుండి పోతాను 0. పాసిబుల్, నాకు పాసిబుల్ అయింది, మీకు అవుతుంది. నేను చెప్పేటి అదే నాకు పాసిబుల్. నేనేది పెద్ద సెలబ్రిటీ కాదు, నేను నార్మల్ మనిషిని. నేను ట్రైన్లో నార్మల్గా సీట్ రిజర్వ్ కాకపోతే టికెట్ తీసుకొని బాత్రూమ్ దగ్గర కూర్చొని కూడా వస్తా, కింద అందరితో పాటు కూర్చొని వస్తా. నేను చాలా సింపుల్, నాకు వీలేదు. నేను సెలబ్రిటీ కాదు. సెలబ్రిటీలు పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు, కులం పెద్ద ఉండేవాళ్ళు, మతం పెద్దోళ్ళు, వాటెవర్, వాళ్ళే చేయగలరు అనుకోని ఫస్ట్ సామాన్యుడు అనుకోవద్దు. ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళు రన్నింగ్ లో ఒలింపిక్స్ కొడతా ఉన్నారంటే వాళ్ళేం గొప్పోళ్ళని కాదు, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళ సాయిల్, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు అంతే. వాళ్ళ డబ్బులు మనలాగా షూలు గీలు ఏం లేవు కదా. అయినా వాళ్ళు ఒలింపిక్స్ లో వాళ్ళు భారతాన్ని పరిగెత్తా ఉంటారు కదా, ఎనర్జీ, బికాస్ ద సాయిల్ ఈజ్ గుడ్ దే, న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తింటా ఉంటారు వాళ్ళు. మనం ఇక్కడ అన్ని కెమికలైజ్డ్ ఫుడ్ ప్రిజర్వేటివ్ చేసుకొని 20 స్ప్రేలు కొట్టి టమాటాలు, 20-30 స్ప్రేలు కొట్టి క్యాలీఫ్లవర్ తింటా ఉంటాం. యూరియా డిఏపి వేసి 10 మూటలు వేసి ఇంత యూరియా ఇంత డిఏపి కలిపి తింటా ఉంటే ఎట్లా నుంచి వస్తుంది? మనము ఏదో డెవలప్ అయిపోయినామనే ముసుగులో ఆల్ అన్సైంటిఫిక్ థింగ్స్ అన్ని చేస్తా ఉన్నాము. సాయిల్ని పోగొట్టాము, వ్యవసాయదాన్ని చిన్నచూపు చూసినాము, చేనేత కార్మికులు పట్టించుకోవాలా, చేతి వృత్తుల్లోని పక్కన వేసినాము. అంత మిషనరీ అయిపోయి టర్న్ ఓవర్లు అయ్యి 100 మంది బతికేది 100 మంది బెరికేసి 1000 మంది నోటి కాడ కూడు లాగేసి ఒక ఫ్యాక్టరీ పెట్టి వీళ్ళందరినీ పని లేకుండా చేస్తే అది డెవలప్మెంట్ అనుకునే వెస్టర్న్ వరల్డ్ ఏం చెప్తాను ఆ పని చేస్తాడు. మన లైఫ్ స్టైల్ డిఫరెంట్ అమ్మా. మనం ఏదో కూర్చుంటాము, మూకుడు పెట్టుకుంటాము, దాంట్లో అందరూ పెట్టుకుని అందరూ కూర్చుంటాము, తింటాము, వాడు పని చేసేవాడు కొంచెం ఎక్కువ పెడతాము, ఆ కుక్క కూడా ఉందని చెప్పి దాన్ని పక్కన పెడతాము, అన్ని ఆలోచించి చేస్తా ఉంటాం. మన లైఫ్ స్టైల్ వేరే. వాడు సపరేట్ గా 1-2 భార్య భర్త, వాళ్ళ అకౌంట్ వేరే, వీళ్ళ అకౌంట్ వేరే,
అలా అది నేను తప్పులు పట్ల వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే, అది ఎందుకు మనం ఇమిటేట్ చేయాలా అని. మనం బాగానే ఉన్నాం కదా, కొన్ని గంటలు పని చేస్తాము, ఏదో ఇటు బాతగానే వేస్తాము, చెట్టు కింద కూర్చుంటాము, మా వాడికి మా ఫ్రెండ్కి ఏదో యాక్సిడెంట్ అయితే పోయేసి అన్ని వదిలేసి 2 రోజులు అక్కడ కూర్చుంటాము. అంత టైం లేదు. అమెరికా అమ్మ నాన్న చచ్చిపోతే కూడా ఫోటోలో పెట్టుకుని అయిపించేస్తా ఉన్నారు. టైమే లేదు కదా, మనకు టైం ఉంది. దాన్ని వదిలేసి వాళ్ళంటే ఎందుకు పడతారు? మనం ఎక్కువ పని కూడా చేయకూడదు. మనం 4 గంటలు 5 గంటలు మనం పని చేసుకొని మనం సెల్ఫ్ సఫిషియెంట్గా మనం ఉండాలి. రాత్రి 3 పని చేసి ఇంకా కొంచెం డబ్బులు ఇస్తారంటే నైట్ అంతా వర్క్ చేసి డిప్రెషన్లు పోయి నిద్ర పట్టకుండా పోయి